ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగుండాలి. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి అందరూ రక్షణలోకి నడవబడాలని నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ముఖ్యంగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసుకుంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. చూడండి దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులు ఎలాగ ఉంటారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారంట. మరి మనం కిందకు చదువుకుంటే, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఎక్కడ త్రిప్పల్లా? నీతి మార్గంలోనికి మనం త్రిప్పల్లా. ఎవరిని త్రిప్పల్లా? అనేక మంది ఎవరైతే పాపంలో నడుచుకుంటున్నారో, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారో వారిని నీతి మార్గంలోకి త్రిప్పల్లా. ఎలాంటి వారిని? తాగుబోతులని, వ్యభిచారించే వారిని, నరహత్య చేసే వారిని మనము నీతి మార్గంలోనికి త్రిప్పితే మనము ఎలాగుంటామంట? ఒకసారి మనం వాక్యంలో చూసుకుందాము. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం అనేక మందిని యేసుక్రీస్తు రక్షణలోకి మనం నడిపిస్తే ఎలాగుంటామంట? మన జీవితము నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుందంట. చూడండి దేవుని బిడ్డలారా, ఇంత మంచి వాక్యాన్ని మనకు దేవుడు ఈరోజు మనకు బయలుపరిచినాడు. ఎవరైతే మనం మందు తాగే వాళ్ళు ఉన్నారో, లేక మద్యపానానికి బానిసై, విచారానికి బానిసై, తాగుబోతుల వల్ల తిరుగుతూ, దొంగతనాలు చేస్తూ, నరహంతకులను చేస్తూ ఎవరైతే ఉన్నారో వారిని మనము నీతి మార్గంలోనికి నడిపిస్తే మన జీవితం ఎలాగుంటుందంట? నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటుందంట. కాబట్టి ప్రతి ఒక్కరిని మనము దేవుని రక్షణ సువార్తలోకి నడిపియాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.